ఆ, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ అపూర్వ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మరి అది 1982లో మా మ్యారేజ్ కూడా ఫిబ్రవరి 10th అయినదండి. 10th మ్యారేజ్ అయిన రోజు మా మిత్రులందరూ అందరూ మ్యారేజ్కి వచ్చారు. తర్వాత ఇప్పుడు 40 years తర్వాత మళ్ళీ కలుసుకోవడం మా అందరికీ నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. అయితే ఇక్కడ మాకు ముగ్గురు బాబులు. పెద్ద బాబు యూకేలో ఉన్నాడు, ఇప్రో కంపెనీలో మేనేజర్ చేస్తున్నాడు. సెకండ్ బాబు బయో క్లినిక్ మైసూర్లో జాబ్ చేస్తుండు. మూడో బాబు యుఎస్లో సెటిల్ అయ్యాడు, జాబ్ చేస్తుండు. మా ముగ్గురు కోడలు కూడా అక్కడే సెటిల్ అయిపోయారు ప్రస్తుతం. అందరికీ హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తే. డియర్ ఫ్రెండ్స్, నా పేరు కటికాల వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంటి పేరు అయితేనే గుర్తుంటుంది, అందుకని కటికాల అంటాం. ఇంటర్మీడియట్ కాడ నుంచి ఇదే అలవాటు. ఇక్కడ 82 అయిపోయిన తర్వాత ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ లా సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ, ఏమంటే ఏఎస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా స్టాటిస్టికల్ సర్వీస్ చేశా. నెక్స్ట్ గ్రూప్ 2 రాసిన తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చా. ఇప్పుడు నేను డిప్యూటీ రిజిస్ట్రార్ డిసిబిలో ఎఫ్ఆర్ సర్వీస్ కింద పనిచేస్తున్నా. ఈ మంత్ రిటైర్మెంట్. నాకు ఒక్కడే బాబు, బీటెక్ ఎంబీఏ, ఇప్పుడు డెలాయిట్లో సీనియర్ అనలిస్ట్. సో ఇది పరిస్థితి. అయితే ఈ గ్రూప్ చేయడానికి కారణం ఏంటంటే, మాకు ఇంటర్మీడియట్లో మేము ఆల్రెడీ ఒక 10 years నుంచి చేసుకుంటున్నాం. అది జయలక్ష్మి మేడంకి తెలుసు. అప్పుడు కల్లూరులో మాకు ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం. హైదరాబాద్లో 2-3 సార్లు జరిగింది కూడా మా ఇంటర్మీడియట్ బ్యాచ్. సో మన డిగ్రీకి వచ్చేటప్పటికి ఎవరు ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితి అయిపోయింది. సరే ట్రై చేద్దామని గ్రూప్ క్రియేట్ చేసినాం. లక్కీగా ఏంటంటే కృష్ణారావు, మణిభూషణాచారి, ఈ సిహెచ్ కృష్ణారావు వీళ్ళంతా కొంచెం ఇది చేసి కొద్దిగా ఎంకరేజ్ చేసేటప్పటికి అందరినీ గ్యాదర్ చేయటం. నేను కాలేజీకి 4 సార్లు వచ్చా, కానీ ఆ లిస్టు దొరకలమ్మంది. ఇంకా ఒక్కొక్కళ్ళని అడుగుతుంటే ఈ పేర్లన్నీ ఇవ్వటం, వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోవటం. ఇప్పటికి 50 members యాడ్ అయ్యాం. సో మొత్తం ఇంకా పూర్తి కాలేదు, కానీ ఎవరు దొరకటల్లా. ఇంకెవరైనా మీ మనవాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే, మనం మిస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్లు ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ. పేరు కర్ణాటక వెంకటేశ్వరరావు. డిగ్రీ అయిపోయిన తర్వాత వ్యవసాయంలో స్థిరపడ్డా, ఉండగోపురంలో ఉంటున్నాం. 2 అబ్బాయిలు స్థిరపడ్డారు. ఇద్దరు పెళ్ళైంది, 2 చిన్న పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సుదర్శన్ ఎస్. ఇంటి పేరు ఎవరికి తెలియదు, శటగోపం సుదర్శన్. ఓకే. నేను 1980లోనే నేను జాబ్ చేయాలనే ఉద్దేశం లేదు నాకు. మా ఫాదర్ ఎప్పుడు నన్ను జాబ్ చేయమని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, ఒక్క జాబ్ కూడా అప్లికేషన్ పెట్టలా. రీజన్ ఎందుకంటే నాకు అభిమానం ఎక్కువ, ఒకరి కింద పనిచేసే లక్షణం లేదు. అందుకోసం ఈ సెన్సిటివ్ పాయింట్తో ఏం జాబ్ చేస్తా అనేస్తే మా ఫాదర్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, సమాచార శాఖలో. ఇదే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఆడియో రికార్డింగ్. నేను 1980లో నా ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేశాను, దట్ సుధా సౌండ్ సిస్టమ్ అనే పేరుతో. సో అది దాదాపు 26 years. ఎంటైర్ స్టేట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. ఖమ్మంలో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇప్పటికీ. సుధా సౌండ్ సిస్టమ్ అంటే వాయిస్లో కానీ ఎవ్రీథింగ్. మాది రామానాయుడు సినిమా స్టూడియో లాగా అని చెప్పేవారు. ఐడియాతో బయటకు వస్తే ప్రింట్తో బయటికి వెళ్ళొచ్చు అని. అంటే వాళ్ళకు నాకు కాన్సెప్ట్ ఇస్తే దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇచ్చి పంపించేవాడిని. స్క్రిప్ట్ రాయటం, వాయిస్, ఎడిటింగ్ అంతా. అలా రికార్డింగ్ స్టూడియోస్ అట్లా రన్ చేశాను. అది కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అక్కడే నేను పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి వర్క్ చేశాను. స్వామీజీస్ కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఆనంద్ కానీ. కోర్స్ నన్ను భక్త రామదాస్ ప్రాజెక్టులో మెంబర్గా చేశారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గిరిధర్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎస్పీ, డీజీ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి, వీళ్ళందరూ ఉన్నటువంటి సంఘంలో నన్ను కూడా మెంబర్గా చేసుకున్నారు. అది నాకు చాలా హ్యాపీ. అప్పట్లో
ఈ ప్రొఫెషన్లో నేను ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డుకు సర్వీస్ చేశాను. కవిత డిగ్రీ కాలేజీలో ఒకళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి దానికి టెక్నికల్ సర్వీస్ ఇచ్చాము. యాక్చువల్గా అది చాలా మెమరబుల్ డేస్. దాని తర్వాత నా హెల్త్ చాలా క్రిటికల్గా అయిపోయింది అన్నమాట. ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. దాంతో ప్రొఫెషన్కి న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది. 44 ఇయర్స్ అప్పుడు. లక్కీగా అప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ రావడం జరిగింది మా దగ్గరికి. అది 1 మంత్ ప్రాజెక్ట్. లక్కీగా అది హెల్త్ కన్సర్న్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. యుఎస్ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి ఒక 1 మంత్ వర్క్ చేశాము. అప్పుడు అర్థమైంది మనం దేనికోసం పరిగెడుతున్నాము, దేని పోగొట్టుకుంటున్నామని. హెల్త్ అనేది ద ఫస్ట్ వెల్త్ అని అప్పుడు అర్థమైంది. ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఆస్తులున్నా అవి దాన్ని ఎంజాయ్ చేయలేమన్న కాన్సెప్ట్ అక్కడ అర్థమైంది. సో అప్పుడు నేను 2006లో నా ప్రొఫెషన్ మారాను. నేను 26 సంవత్సరాల తర్వాత నేను వెల్నెస్ కోచ్గా వచ్చాను. సో ఇప్పటికి అది కూడా 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాను ఆ కంపెనీలో. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ టీమ్ అనే పొజిషన్లో ఉన్నాను దాంట్లో. అది చాలా మంచి సాటిస్ఫాక్షన్. అంటే తెలంగాణలో ఒక 5గురే ఉన్నాం అట్లాగా. అంటే ఒరిజినల్గా తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఒక ఎంఎన్సీలో ప్రెసిడెంట్ టీం నేను. దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నాతో పాటు నా మిస్సెస్, మేము ఇద్దరం, ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే ప్రతిరోజు మా పిల్లలు మేము అందరం కలిసి ఒకటే ప్రొఫెషన్ చేస్తాము. సుమన్, సూర్య, ఎస్. మా పెద్దబ్బాయి ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాడు హైదరాబాద్ ఐఎస్టీటీఎంలో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోడరేటర్స్గా చేస్తారు, వెల్నెస్ కోచెస్గా ఉన్నారన్నమాట. అంటే మాకు డైలీ మా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ 4 o'clock లేస్తాము. 5 o'clock నుంచి 7 o'clock వరకు ఫిట్ అవర్స్ ఉంటాయి. ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయిస్తాము. మాతో పాటు ఎంటైర్ స్టేట్ అంతే ఆన్లైన్స్. ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యం అనేసి బయటికి వెళ్ళట్లేదు. ఇద్దరికి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆపోజిట్లో నా సెంటర్ ఉండేది. ఇప్పుడు భవానీ మెస్ అని పెట్టారు చూసారా, అందులో ఉండేది నాది. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ 250 మంది ఫ్యామిలీస్ జాయిన్ అవుతారు. దాని తర్వాత 8 to 10 o'clock వరకు వెల్నెస్ సెషన్ అని ఉంటుంది. అనారోగ్యం ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో హెల్తీగా ఉంటాము, అసలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మెడిసినల్ ఫ్రీ లైఫ్, డ్రగ్ ఫ్రీ లైఫ్ కోసం ట్రై చేస్తున్నాము. చాలామంది అలాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తున్నాము. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దాంట్లో మా పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తారు. టోటల్ మాకు ఒక 6 సెషన్స్ ఉంటాయి డైలీ, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఆ ఈవినింగ్ సెషన్స్ అన్నింటిలో వీళ్ళు మోడరేటర్స్గా ఉంటారు. ఈవెంట్స్ అన్నిటికీ స్పీకర్స్ మధ్యలో వీళ్ళు కోఆర్డినేట్ చేస్తుంటారు మా పిల్లలు ఇద్దరు. అలా నాకు వాళ్ళు మా ప్రొఫెషనల్స్ హెల్ప్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ తాను వెనీలా మా అక్కయ్య బిడ్డ. ఈవెంట్ మీది. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో మీ అందరితో పాటు కలిసి చదువుకున్న ఒక బెస్ట్ పర్సన్ని నేను ఒక బెస్ట్ పార్ట్నర్లా చేసుకున్నాను. రియల్గా నాకు అంత ఈజీగా ఏం దొరకలేదు ఈయన. సో చాలా కష్టపడ్డా, నేను చాలా గెలుచుకున్నాను. కానీ రియల్గా బెస్ట్ పర్సన్. నేను రోజు అది ఫీల్ అవుతూ ఉంటాను నా లైఫ్లో, ఎందుకంటే మంచి పర్సన్ని తీసుకున్నానని. ఓకే, మా అక్కయ్య బిడ్డను చేసుకున్నాను. ముఖ్యంగా నాకు లేట్ అయింది మ్యారేజ్. 29 yearsకి పెళ్లి చేసుకున్నాను. కారణం ఏంటంటే ఈవిడ ఇంకా పెద్దగా తయారవ్వాల. ఓకే, ఈవిడ ఒక సినిమాలో యాక్ట్ చేసింది జమున పక్కన. 16 ఏళ్ళకి అంటే బాల్య వివాహాలు చేయొద్దు అన్న దాంట్లో ఈవిడ బాల్య వివాహం క్యారెక్టర్ చేసింది జమున పక్కన. అందుకోసం ఈవిడ చేసుకోరలే. అందుకోసం ఈవిడ కాస్త పెద్ద అయ్యేసరికి నేను వెయిట్ చేస్తాను. నా ఏజ్ బార్ అయిపోయింది 29 years. మా ఇద్దరికి ఆల్మోస్ట్ 11 years తేడా ఉంటుంది. రీజన్ ఏంటంటే మా అక్కయ్యకి ఇద్దరు ఫస్ట్ అబ్బాయిలే. నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని ఫస్ట్ నుంచి అనుకుంది మా అక్కయ్య పెళ్లి కాకముందు నుంచి. కానీ అబ్బాయిలే పుట్టారు ఇద్దరు. అందుకోసం నా నోట్లో కరెక్ట్ అయిపడింది 2 సార్లు. లాస్ట్లో సరే తను వచ్చింది. అట్లాగా మా మ్యారేజ్ అయింది. మా ఇద్దరు పిల్లలు, పెద్దవాడు ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశాడు, చిన్నవాడు ఇప్పుడు కవిత డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేస్తూ ఉన్నాడు. అది కోవిడ్ పుణ్యమాన్ని కొనసాగుతుంది. అది డిగ్రీ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నడుస్తుంది మొత్తానికి, అది మాత్రం జరుగుతుంది. సో ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా బెస్ట్ కోచెస్గా వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఇది మా యొక్క బయోడేటా. ఇప్పుడు నేను హెర్బలైఫ్ ఇంటర్నేషనల్ యొక్క అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీకి నేను అసోసియేట్గా ఉన్నాను. అంటే ఇది జాబ్ కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారనమాట. దాంతో మనం వర్క్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ద బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ. ఇందాక తను అడిగారన్నమాట, మీరేం చేస్తున్నారు చెప్పండి అని.
ఇది వరల్డ్స్లో నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. ఇది $8.9 బిలియన్ దీని టర్న్ ఓవర్. అంటే ఇందులో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మనం హెల్తీగా ఉండొచ్చు, మన ఫ్యామిలీని హెల్త్గా ఉండొచ్చు, మన కమ్యూనిటీని హెల్త్గా ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ రోజు మాకు పరిచయం అవుతుంటాయి. అందులో డాక్టర్స్ కూడా ఉంటారు. సమ్టైమ్స్ అంటుంటారు డాక్టర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వరు అని. రీజన్ తెలియదు, కానీ అంతకంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కోచెస్ మా దగ్గర ఉంటారు. అది మీరు ఎప్పుడైనా సరే సరదాగా మీరు వింటారంటే నేను లింక్స్ పెడతాను. ఎక్కువ డిస్టర్బ్ చేయను ఎవరిని వాంటెడ్లు ఎవరిని అడిగితే మాత్రమే పంపిస్తాను. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాది మన గ్రూపులో అడగండి, నేను మీకు పెడతాను. తెలుసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా దీన్ని హెల్ప్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు పర్చగాని వెంకటేశ్వర్లు అండి. నేను ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనకి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నేను 1982 దగ్గర నుంచి వ్యవసాయం చేశానండి. నాకేం జాబ్ లేదు. మా పిల్లల్ని డిగ్రీ చదువుకున్నారు. ఒక ఆయన చింతకాని జెడ్పీటీసీ ప్రెసిడెంట్, ఒక ఆయన ఎర్రపాలెం సోమలాపురంలో అసిస్టెంట్ డాక్టర్, వెటనరీ డాక్టర్. ఇదేనండి నా నేపథ్యం. థ్యాంక్ యూ. గుడ్ బై. Good evening, everybody. My name is Sachinarayana. వినపడలేదా? I have 2 children, two daughters. One is working as a SBI, younger one is working as a ASO in AP Secretariat. Younger one is working in AP Secretariat. My family is very happy. I am also happy to meet you, this kind of classmates. Thank you. మిత్రులకి, ఈ సమ్మేళనానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మిత్రులు, వారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా ఇక్కడ చేరుకొని ఉన్నాం. సరే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రస్తావాన్ని వివరించడం జరిగింది. అందులో భాగంగానే నేను కూడా నా యొక్క ప్రస్తావాన్ని చెప్పబోతున్నాను. నా పేరు సీతారామారావు. ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి నేను ఖమ్మంలోనే చదువుకున్నాను. అది వాస్తవంగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం. 6th క్లాస్ నుంచి 10th వరకు మోమినాన్ హై స్కూల్, ఇంటర్మీడియట్ సిద్ధార్థ్ కాలేజ్, డిగ్రీ SRN PGN కాలేజ్. అంటే మా సొంత ఊరిని మేము మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాదాపు నేను ఖమ్మంలోనే సెటిల్ అయ్యాను. 1982 తర్వాత నేను అనంతపురంలో PG చేసి, తర్వాత BEd చేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో SGT ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాను. తదనంతరము ఒక 10 years చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేయబడడం జరిగింది. మాకు PG హెడ్ మాస్టర్గా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. 170 యాక్ట్ ప్రకారం ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకు PG హెడ్ మాస్టర్ వర్క్, అదొక జీవో. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నా వృత్తిరీత్యా నేను చాలా హ్యాపీగా ఇల్లందు మండలంలో రిటైర్ అయ్యాను. ఎందుకంటే నేను చేసినవన్నీ కూడా రిమోట్ ఏరియాలో నా సర్వీసెస్ మొత్తం ట్రైబల్ పిల్లలకు అందించా. నా ట్రైబల్ పిల్లలు ఇప్పటికి కూడా నాకు 8 మంది ఫోన్ చేస్తూ ఉంటారు. నా రిటైర్మెంట్ రోజు దాదాపు 15 మంది టీచర్లు వచ్చారు. దానికంటే నేను ఇంకా ఆనందించవలసిన అవసరం లేదు. మొత్తం నా రిటైర్మెంట్ సమయంలో ఓన్లీ 3 స్కూల్లోనే చేశాను నేను. 3 బదులు 30. ప్రతి స్కూల్ నుంచి కూడా నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ స్కూల్లో నుంచి రావడం తప్ప మరొకటి నాకు తెలియదు. అంటే నా పిల్లలకు కానీ ఆ విలేజర్స్ కానీ మాకు ఆ రకమైన అటాచ్మెంట్తో మా స్కూల్ని ఎంతో గణనీయంగా ప్రజల్లోకి వెళ్ళి మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఒక ఉపాధ్యాయుడిగా అట్టడుగున ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలకి, కోయ పిల్లలకి, లంబాడ పిల్లలకి విద్యను అందించి నా శక్తివంతం లేచిన వాళ్ళ ప్రయోజనానికి నేను ఎంతగానో తోడ్పడని భావిస్తూ నా యొక్క సామర్థ్యాన్ని వాళ్ళకు నింపడి చేసి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడనే తృప్తి నాకు చాలా సంతోషాన్ని అనిస్తుంది. అందులో భాగంగా నాకు 1987లో పెళ్లి కావడం జరిగింది. తదనంతరం నాకు 2 కుమారులు. ఒక కుమారుడికి పెళ్లి చేయడం జరిగింది. అతడు యుఎస్లో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. మా చిన్న అబ్బాయి రాత్రి వచ్చాడు. అతడు కూడా యుఎస్లోనే ఉంటాడు. అతడికి పెళ్లి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది.
ఇది నా యొక్క ప్రస్థానం. ఇప్పటివరకు నా కుటుంబంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా కుటుంబం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. నా పేరు విజయానందు. నేను ఎస్బీఐ మేనేజర్గా రిటైర్ అయ్యాను. డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంకామ్కి వెళ్ళాను. ఎంకామ్ నాందేడ్లో చదివి డిస్కంటిన్యూ చేసి టీటీసీ కూడా చేశాను, టీచర్ ట్రైనింగ్ కోర్స్. మా నాన్నగారు ఏం చేశారంటే, మా ఫ్యామిలీ అంతా మేజర్ టీచర్స్ అనమాట, నువ్వు ఎంకామ్ లేట్ అవుతుంది, వచ్చి టీచర్ ట్రైనింగ్ చేస్తే ఎమ్మటే జాబ్ వస్తుందని చెప్పారు. అప్పట్లో త్వరగా జాబులు వచ్చాయి. నాకు అసలు ఇంటర్మీడియట్లోనే టీచర్ ట్రైనింగ్ సీట్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా. అయితే నేను పోనని చెప్పాను, నేను డిగ్రీ మినిమం చదవాలా, నేను చేయనని చెప్పాను. అది చేస్తే అట్లే ఉండాల్సి వచ్చేది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను అక్కడి నుంచి పిలిపించి నన్ను మన టీచర్ ట్రైనింగ్ చేయించారు. అది పరీక్షలు రాసే తరుణంలో మళ్ళీ ఈ జాబు నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చి నేను టెస్ట్ రాసి అంతా అయిపోయేలాగా టీటీసీ కూడా అయిపోయింది. ఐ పాస్డ్ దట్, అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాతనే నేను 1985 డిసెంబర్ 23న కరీంనగర్ జిల్లాలో యాజ్ ఏ టైపిస్ట్ క్లర్క్గా జాయిన్ అయ్యా బ్యాంకులో. ఇక ఆ తర్వాత ఒక 16 ఏళ్ల తర్వాత నేను ప్రమోషన్ మీద స్కేల్ 1 మేనేజర్గా అయ్యాను. తర్వాత 2, స్కేల్ 2, స్కేల్ 3 ఎస్బీఐలో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 అట్లా ఉంటాయి అన్నమాట. సో స్కేల్ 3 అంటే మేనేజర్ క్యాడర్లో నేను రిటైర్ అయ్యాను. ఒక 2 బ్రాంచులు కూడా మన జిల్లాలో చేశాను. రాజేశ్వరపురంలో బ్రాంచ్ మేనేజర్గా చేశాను. ఇక్కడ కామేపల్లి అని ఇల్లందు రూట్లో ఉంటుంది, అక్కడ ఒకటి చేశాను. మిగతా చోట అకౌంటెంట్గా చేశాను, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్గా చేశాను ఒక పెద్ద బ్రాంచ్కి. తర్వాత నాకు మ్యారేజ్ 1986లో మ్యారేజ్ అయింది. ఆవిడ కూడా బీఎస్సీ బీఈడి టీచరు. ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ కాబట్టి అప్పుడు మనకి ఎక్స్చేంజ్లో పేరు లేక ఆమె 5 సంవత్సరాలు ఉద్యోగం రాలేదు. నేను ఇక్కడ 91లో ట్రాన్స్ఫర్ అయిపోయాక ఆమె కూడా ఉద్యోగం వచ్చింది. సో బోత్ ఆర్ ఎంప్లాయీస్ అనమాట. ఆమె సింగరేణిలో స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయింది మొన్ననే, లాస్ట్ ఇయర్. నేనేమో మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30న రిటైర్ అయ్యాను. బ్యాంక్స్ 60 ఇయర్స్ కాబట్టి నేను 2020లో అయ్యాను. చాలామంది మన కొలీగ్స్, మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళు 58 ఇయర్స్ కూడా ముందే రిటైర్ అయిపోయారు. సో చాలామంది నా క్లాస్మేట్ చాలామంది నాకు బ్యాంక్ కోసం వచ్చేవాళ్ళు, చాలామంది నాకు ఫోన్లు చేసి సజెషన్స్ తీసుకునేవాళ్ళు, ఇది ఇలా అదలా అని. కొంతమంది ఫోన్ ద్వారానే చాలామందికి పనులు కూడా చేయించాను వేరే బ్రాంచ్లో ఉన్నా కానీ. సో బ్యాంకుల్లో రియల్గా కూడా ఒకళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే కష్టమే, మేనేజర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే కష్టమని అనుకోవాలి. అట్లా కొంత సజెషన్స్ కూడా చేశాను. నాకు 2 కుమారులండి. పెద్ద బాబు ఎంఫార్మసీ చేశాడు, మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు అతను బిజినెస్లో స్థిరపడ్డాడు, మష్రూమ్ కల్టివేషన్ బిజినెస్ చేస్తున్నాడు ఖమ్మంలోనే, మన ఇంట్లోనే. ఇంకో బాబు ఎఫ్సిఐలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, రెండో బాబు. అతనికి కూడా పెళ్ళయింది, అతనికి కూడా బాబు పుట్టాడు. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 మనమళ్ళు అనమాట, గ్రాండ్ సన్స్. సో ఐ వెరీ బిజీ విత్ దెమ్ అనమాట. సో హ్యాపీగా ఉంది. ఇద్దరు కూడా నేను ఒక ఇల్లు ఆల్రెడీ నేను ఇక్కడ హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఇక్కడే ఖమ్మంలోనే శ్రీనగర్ కాలనీలో ఇల్లు తీసుకున్నాను. కొత్తగూడలో పనిచేసేటప్పుడు కూడా ఒక ఇల్లు అక్కడ కొని అక్కడే ఉంది, అది ఇంకా అమ్మలేదు. అక్కడ నుంచి ఇక్కడికే సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళందరూ కలిసేసరికి ఇక నా ఇంటి పక్కనే చారి వాళ్ళ ఇల్లు అనమాట. ఏ చారిని చూశాక ఇక నేను కూడా ఇక్కడికే వస్తా బాబు, నీ రాపత్తి నగర్లోనే ఇల్లు చూసి పెట్టు అని చెప్పి అందరం కలిసి సరదాగా ఉన్న తరుణంలోనే మనం ఈ గ్రూప్ ఫార్మేషను కటికాల వెంకటేశ్వర్లు. నాకు అడిగాల వెంకటేశ్వర్లో నాకు కల్లూరులో నుంచి కూడా ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్ అనమాట, మా మిట్టపల్లి. సో ఆ విధంగా ఇంటర్మీడియట్ కూడా గ్రూప్ చేశాము, ఆ విధంగా సక్సెస్ చేశాము గ్రూపు. అందులో జాన్వియా ఉండేవాడు, చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. సో మేమందరం జీజేసీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్లూరులో చేశాక ఇటువంటి ఆలోచన వచ్చి ఇది కూడా ఎందుకు చేయకూడదని చెప్పి మనం అందరం కలిసి చాలామంది ఇందులో ఒక 10% దాకా నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఉంటారన్నమాట. సో ఖమ్మం నా దగ్గర కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు, కొంతమంది సత్తుపల్లి డిగ్రీ చేశారు, కొంతమంది ఖమ్మంలో డిగ్రీ చేశారు. నా ఖమ్మంలో సీట్ రావడం కూడా గ్రేట్. అప్పట్లో బీకామ్లో నాకు సీట్ వచ్చిందనమాట. ఇక్కడ సత్తుపల్లిలో వచ్చింది, ఇక్కడ వస్తే నేను ఇక్కడే జాయిన్ అవుతానని సత్తుపల్లి ఎవరో వాటర్ బాగోదన్నారు. అందుకోసం కల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని రామకృష్ణ చెప్పినట్టు నేను, రామకృష్ణ, లచ్చయ్య అని ఇంకొక ఆయన ఉండేవాళ్ళం. మేము ముగ్గురం కలిసి మా ఎదురుగానే 60 రూపాయలు రూమ్ రెంట్ తీసుకొని ఆ రూమ్లో వంట గింట చేసుకుంటూ మంచిగా అటెండ్ అయ్యేవాళ్ళం. అవర్ ఫ్యామిలీస్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఆల్ ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కదా,
ఎవరన్నా రెడీగా ఉంటే ఇప్పుడు మనకి ఎంత ఆల్మోస్ట్ 40,000 ఎక్స్పెండిచర్ అయింది. మనం దాన్ని బట్టి మనం ఎంత తీసుకోవాలంత చెప్తారు. అది కాక ప్రిన్సిపల్ గారికి కాలేజీకి ఏమైనా ఇవ్వాలా అనుకున్న వాళ్ళు రెడీగా ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదా పలానా అది ఆప్షన్, అదే ఇది వేరే అది వేరే, దాంతోపాటుగా ఇస్తేనేమో దాన్ని మేము ఆయనకి ప్రజెంట్ చేస్తాము. కృష్ణారావు గారికి చెప్తే ఆయన అన్నీ కలెక్ట్ చేసేసి మేము ముగ్గురం, మనోడు చెప్పినట్టుగా మేము ముగ్గురం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం కావాలో చూసుకొని అది మేము ప్రజెంట్ చేసి మీకు ఫోటో గిట్టే పెడతాం. అట్లా ఏమైనా రెడీగా ఉంటే చేయండి, లేదా గ్రూప్లో కూడా యూ కెన్ సజెస్ట్. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम। ओ ले लिया दिल, ओ हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम। बाहर बन के आओ कभी तुम्हारी दुनिया में, गुजर न जाए ये दिन कहीं इसी तमन्ना में। बाहर बन के आओ कभी तुम्हारी दुनिया में, गुजर न जाए ये दिन कहीं इसी तमन्ना में। तुम मेरे हो तुम मेरे हो, आज तुम कितना वादा करके जाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम। వసంతరాణి నీ కోసమే ఖుషీగా వచ్చింది, చెలాకి నవ్వు చిందించుచు హుషారు తెచ్చింది. వెయ్యి నీవే ఉంటావు అనంతకాలం నీ రూపం
రూపమే వరించుకుంటాను. మనసు నీవే, మమత నీవే, రేయి పగలు నాలో ఉన్నది నీవే. గులాబీ పువ్వై నవ్వాలి వయసు, జగాన వలపే నిండాలిలే. ఇలాంటి వేళ రావాలి మనకు, ఇలాగే మనము ఉండాలిలే. सजाऊंगा लट कर भी तेरी बदन की डाली को, लहू जिगर का दूंगा हंसी लबों की लाली को. सजाऊंगा लट कर भी तेरी बदन की डाली को, लहू जिगर का दूंगा हंसी लबों की लाली को. है वफा क्या इस जहां को, एक दिन दिखला दूंगा मैं दीवाना चुरा लिया. గులాబీ పువ్వై నవ్వాలి వయసు, జగాన వలపే నిండాలిలే. ఇలాంటి వేళ రావాలి మనకు, ఇలాగే మనము ఉండాలిలే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఫోటోలన్నీ ఒక చోట ఉన్నా కూడా పేర్లు గుర్తుపెట్టడం చాలా కష్టం. నా పేరు తెలుసు కానీ నా పేరు సత్యనారాయణ అని తెలీదు. ఇంతమంది ఒక్కసారి కలుసుకున్నాం కదా, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతివాడు ఒక సెల్ఫీ తీసుకొని గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు ఈ గ్రూప్ ఫోటో వచ్చినప్పుడు ఆ సెల్ఫీ బట్టి ఎవరు ఏ నెంబర్లో మీరు వేసుకోండి, లేకపోతే మిస్ అవుతాం. ఓకేనా?
song mixed by DJ Praveen from Nuthulapadmi. Song mixed by DJ Praveen from Nuthulapadmi.